సో మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు మోహన్ రెడ్డి. మాది యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్. ఎవరికి వచ్చింది జాబ్? మా కొడుకు వచ్చింది. అది మున్సిపల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు కష్టం? 4 సంవత్సరాలు అయింది. హైదరాబాద్లో అశోక్ నగర్లో ఉండుకుంటూ 4 సంవత్సరాల నుంచి వెళ్ళి చదివి గ్రూప్ 2 స్టేట్లో 11th ర్యాంక్ సాధించి మున్సిపల్ కమిషనర్గా ఎన్నిక కావడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మనకు ఇన్ని రోజులు కష్టపడడానికి ఇంతవరకు పోస్టులు ఇవ్వకుండా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేశారు. ఇప్పుడు మాత్రం మాకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఈ నియామకాలు జరిపినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే అన్నారు కదా మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకులు అన్నారు కదా పైసలు పెట్టి కొంటారు, ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకుంటుంది అని చెప్పేసి అట్లా. అలాంటిది ఏం లేదు సార్. మాకైతే స్వచ్ఛందంగానే వచ్చినట్టుగా, మేము ఎవరికి ₹1 ఖర్చులు పెట్టలేదు. స్వచ్ఛందంగా రాసినాం, స్వచ్ఛందంగా వచ్చినాయి మాకు. భయపడ్డారా అప్పుడు అశోక్ నగర్ లో గొడవలు అనే ఉద్యోగాలు ఇస్తలేరు అవి అని చెప్పేసి అప్పుడు భయపడ్డారా? మీ బాబు కూడా అశోక్ నగర్ 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇట్లా చదివిస్తున్నాం కాబట్టి పైసలన్నీ డబ్బులు ఖర్చు పెట్టి ఏజ్ పోతుండే, టైం పోతుంది, టైం వేస్ట్ అవుతుంది, ఇట్లా డబ్బులు పోతున్నాయి. మరి వీళ్ళది జాబ్లు వస్తాయా రావని చాలా భయపడ్డాం. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మంచి జరిగిందని మేము మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. మంచిగా జరుగుతుంది. బాగా మాట్లాడిండు. మా తల్లిదండ్రులకు కూడా సహాయం చేయాలి. రేపు పిల్లల కోత 10% కోత పెట్టి మాకు తల్లిదండ్రులకు కూడా సహాయం చేస్తాను. ఆయన మంచి ఉపన్యాసం మంచిగా చెప్పిండు. మాకు సంతోషం అనిపించింది. వారికి ధన్యవాదాలు. రావాలి. ఇలాంటి నిరుద్యోగులకు జాబ్లు ఇస్తుండు. ప్రజాపాలనలో లేడీస్ కు బస్సులు ఇస్తుండు. రైతులకు రుణమాఫీ చేసిండు. రైతులకు రైతు బంధు ఇస్తుండు. ఇదంతా మాకు మంచిగా ఉద్యోగాలు ఇస్తుండు. సన్నబియ్యం ఇస్తుండు. అంతా మనకు మంచిగా జరిగింది. పరిపాలన ఇంకా బాగా జరగాలని ఇంకా మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాకు 2 ఉద్యోగాలు వచ్చినాయి. మా బిడ్డకు జాబ్ వచ్చింది, కొడుకు జాబ్ వచ్చింది. అవి ఇక్కడనే ఉంది, ఈ పక్కనే ఉంది. మేము అందరం కాంగ్రెస్ సహాయంలో 2 జాబులు వచ్చినాయి. ఇద్దరు సంతోషంగా ఉన్నాం.